నిన్న అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో కలెక్టర్ గారికి ఒక పెద్దమ్మ నారాయణమ్మ అని ఒక పెద్దమ్మ వచ్చింది. ఆస్తి రాయించుకొని గెంటేశారంటూ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసింది. అసలు ఆమె ఎవరు ఏంటి అనేది ఒకసారి వివరాల్లోకి వెళితే, అయ్యా నా ఇద్దరు కొడుకులు నాకు తెలియకుండా ఆస్తి రాయించుకున్నారు, తర్వాత ఇంటి నుండి గెంటేశారు, నాకు అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరు, మీరే కాపాడాలయ్యా అంటూ కలెక్టర్ వద్ద ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. బుక్కరాయ సముద్రం మండలం చెదుళ్ళ గ్రామానికి చెందిన నారాయణమ్మ దుస్థితి ఇది. స్థానిక కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ఆమె హాజరై తన దుస్థితిని కలెక్టర్ వినోద్ కుమార్కు చెప్పుకున్నారు. నా పేరున ఉన్న 2.5 ఎకరాలు రాయించుకున్న కుమారులు గెంటేయడంతో అడుక్కుని తింటున్నానని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఫిర్యాదులను స్వీకరించిన కలెక్టర్ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారట. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ మలోలా, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, తిప్పేనాయకు, మల్లికార్జున పాల్గొన్నారు. అర్జీదారుల్లో పలువురి సమస్యలు ఇవి అంటూ కూడా రాశారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇలా ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను గెంటి వేస్తే న్యాయస్థానాలు ఏం చెప్తున్నాయి, చట్టం ఏం చెప్తున్నదని వివరాల్లోకి వెళ్తే, ఇంకొక పేపర్లో ఒక వార్త వస్తుంది. కొడుకు ఆదరించని తండ్రికి భూమి వాపస్ ఇచ్చారంట. వారసత్వ భూపట్టాను తిరిగి మార్చి ఇచ్చిన అధికారులు అంటూ కూడా రాశారు. రేగోడు ఇప్పుడు వృద్ధాప్యంలో తన బాగోగులకు కొడుకు చూసుకోవడం లేదని, కొడుకు పేర ఉన్న వారసత్వ భూమిని తన పేర మార్చాలన్న తండ్రి విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు మార్చిన పట్టా పాస్బుక్ జిరాక్స్ను అతడికి మంగళవారం తహసీల్దార్ నరేష్ అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రేగోడు గ్రామానికి చెందిన సంగమేశ్వర్ రెడ్డి 77 సంవత్సరాలు. తన కుమారుడు మైపాల్ రెడ్డి తన యోగక్షేమాలను చూసుకోవడం లేదని, అతనిపై ఉన్న భూమిని తనపై మార్చాలంటూ 2024 జనవరిలో మెదక్ ఆర్డీఓ కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నారు. దీన్ని పరిశీలించిన జిల్లా అధికారులు మైపాల్ రెడ్డిపై ఉన్న 1.03 ఎకరాల భూమిని తండ్రి సంగమేశ్వరరెడ్డి పేరు మీద బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, ఈ మేరకు పట్టా మార్చి పాస్బుక్ జిరాక్స్ అందజేశారు. ఎవరైనా కూడా ఇలాంటి తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోతే కుమారులు ఆర్డీఓ గారిని కావచ్చు, కలెక్టర్ గారిని కావచ్చు ఆశ్రయిస్తే వారి భూమి వారికి తిరిగి ఇస్తారంటూ కూడా ఇక్కడ రాశారు. ఇంకొక కథనం కూడా చూద్దాం. పండుటాకులే కదా అని పక్కన పెట్టారో తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఏం చెప్పింది చట్టం అనేది ఒకసారి మనం చూస్తే, కన్న బిడ్డలు కర్కశంగా ఉంటే, జన్మనిచ్చిన వారిని వదిలించుకోవాలని చూస్తే, కనీస అవసరాలు కూడా తీర్చకుండా నిరాధారణకు గురి చేస్తే, బాగోగులు చూస్తామని మోసం చేస్తే, ఆ సమయంలో పెద్దలకు అండగా ఉంటుంది తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం MWPSC యాక్ట్ అంటూ రాశారు. 2007లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ చట్టం అమ్మా నాన్నల ఆత్మాభిమానానికి, ఆర్థిక పరిస్థితులకు అండగా నిలిచే తిరుగులేని అస్త్రం అంటూ కూడా రాశారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై కుటుంబ వ్యవస్థ కుంచుకుపోవడంతో మానవ సంబంధాలు పతనమవుతున్నాయి. కన్న బిడ్డలే తల్లిదండ్రులను బయటకు గెంటేస్తున్నారు, చీదరించుకుంటున్నారు, ఆస్తి పంపకాలు చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల ఆర్థిక, ఆరోగ్య, ఆస్తుల భద్రత కోసం ఉచితంగా సత్వర న్యాయం అందించడం కోసం 2007లో తల్లిదండ్రుల వృద్ధుల సంరక్షణ పోషణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రతి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ, ఆపై అధికారి అధ్యక్షతన ఓ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అప్పిలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం వయోవృద్ధులకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాల నిర్వహణ, అవసరం ఉన్న చోట్ల కొత్త ఆశ్రమాలు ఏర్పాటు చేయాలి. నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్దలు ఈ చట్ట ప్రకారం న్యాయం పొందవచ్చు అంటూ కూడా రాశారు. తెలిసింది చాలా తక్కువ అంటూ కూడా ఉంది. ఇలాంటి చట్టం ఒకటి ఉందనే విషయంలో
దేశంలో చాలా మందికి తెలియదని ఓ సర్వేలో తేలింది. ప్రభుత్వాలు దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చట్టంలోని సెక్షన్ 21 స్పష్టం చేస్తోంది. తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పిల్లలకు తెలియజెప్పాలని తేల్చి చెప్పింది. మలి వయసులో తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం, సామాజిక బాధ్యత గురించి పిల్లలకు చెప్పాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత కుమారులు కానీ కుమార్తెలదేనని తెలిపారు. కర్కశంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదని హెచ్చరికను బలంగా పంపాలి. వృద్ధుల నుంచి అందిన దరఖాస్తులను ట్రిబ్యునల్లు నిర్దిష్ట కాల పరిమితితో పరిష్కరించాలని చట్టం పొందుపరిచారు. మా అమ్మ నాన్న మాకే ఆస్తి ఇవ్వలేదు, మీ చట్ట పరిధిలోకి రామంటే కుదరదు అని కూడా ఉంది. ఇన్నాళ్ళు మన ఎదుగుదలకు వారి శ్రమను దారపోసి ఇప్పుడు సంపాదించలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను బిడ్డలు సంరక్షించాల్సిందే అని ఈ చట్టం స్పష్టంగా చెబుతోంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఆస్తులు ఉన్న వాళ్ళదైతే ఓకే, ఒకవేళ తల్లిదండ్రులు ఆస్తులే లేవు అయినా నువ్వేం నాకు ₹1 ఆస్తి ఇవ్వలేదు, క్యాష్ ఇవ్వలేదు, నాకు అప్పు పంచిచ్చినావు, నేను చూసుకోవడానికి అవసరం లేదు, నేను పోషించను అని చెప్పి గెట్అవుట్ అన్నా కూడా కుదరదు, చట్టం ఒప్పుకోదు. వాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళు చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులు ఇచ్చినా ఇయ్యకపోయినా వారి పోషణ, వారి బాగోగులు చూసుకోవాల్సిందే అంటూ చట్టం చెబుతోంది. ఇక్కడ ఆస్తులు ఇచ్చినోలే కాదు, ఇవ్వకున్నా అమ్మ నాన్ననైతే ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. సాయానికి దారిది. మీకు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎవరైనా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండి తల్లిదండ్రులు సరిగా చూసుకోలేని ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇక్కడ రాశారో దాన్ని చదివి వినిపిస్తా. MWPSC చట్టం ప్రకారం 60 ఏళ్ల వయసు నుండి బిడ్డల నిరాధారణకు గురవుతున్న వారు సబ్ డివిజన్ పరిధిలో RDO లేదా సబ్ కలెక్టర్ ట్రిబ్యునల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే న్యాయం జరుగుతుంది. నిస్సహాయ స్థితిలో ఉంటే మరో వ్యక్తి లేదా ఏదైనా రిజిస్టర్ అయిన స్వచ్ఛంద సంస్థ సాయం తీసుకొని ఫిర్యాదు చేయవచ్చు. ఒకవేళ ఎవరు తోడు రాకపోతే ఎవరన్నా స్వచ్ఛంద సంస్థ ద్వారా అయినా కూడా RDO గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేయవచ్చు. ఎవరి నుంచి అయితే నిర్వహణ సొమ్మును కోరుతున్నారో వారికి నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్నాక ట్రిబ్యునల్ ఆదేశాలు ఇస్తుంది. తిండి, బట్ట, నివాసం, వైద్య అవసరాల నిర్వహణకయ్యే ఖర్చులను మీ పిల్లల నుంచి ట్రిబ్యునల్ ఇప్పిస్తుంది. నెలవారీ మెయింటెనెన్స్ సొమ్ము చెల్లించడంలో విఫలమైతే నెల రోజుల వరకు జైలు శిక్ష విధిస్తుంది. సంతానం లేని దంపతులు వారి తదనంతరం ఆస్తి ఎవరికి దక్కుతుందో ఆ బంధువుల నుంచి నిర్వహణ సొమ్మును పొందవచ్చు. కనీస అవసరాలు తీర్చలేకపోతున్నామనుకుంటున్న తల్లిదండ్రులు, వృద్ధులు స్థానిక భాషలో పూర్తి వివరాలతో ట్రిబ్యునల్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ట్రిబ్యునల్ 90 రోజుల్లో పరిష్కరిస్తుంది. ఈ సమయంలో మధ్యంతర భృతి కూడా ఇప్పించే అవకాశం ఉంది. అంటే ఆ 90 రోజులు టైం పడుతుంది పరిష్కరించడానికి. ఆ మధ్యలో వాళ్ళకి తిండి ఎట్లా 90 రోజులు అంటే ఆ 90 రోజుల వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళ పోషణకి భృతి ఇవ్వాల్సిందే అంటూ కూడా చట్టం చెబుతోంది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ సారథ్యంలో ఏర్పాటు చేసిన అప్లేట్ ట్రిబ్యునల్ను 60 రోజుల్లో ఆశ్రయించవచ్చు. అక్కడ నెలలోగా సమస్య పరిష్కరిస్తారు. ఒక నెలలోనే పరిష్కరిస్తారంట. జిల్లా సాంఘిక సంక్షేమాధికారికి చట్ట ప్రకారం మెయింటెనెన్స్ ఆఫీసర్గా గుర్తింపునిచ్చారు. ట్రిబ్యునల్ జరిగే విచారణలకు అవసరం అనుకుంటే తల్లిదండ్రుల తరపున ఆ అధికారి ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే ఆ వయసులో రాలేకపోయి ఉండవచ్చు, ఒకవేళ లేకపోతే ఆ అధికారే వారి తరపున వాదనలు కూడా వినిపిస్తారంట. మండల, జిల్లా న్యాయ సాధికార సంస్థలు వివిధ గ్రామాల్లో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ప్రజలకు ఈ చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నాయి. పారాలీగల్ వాలంటీర్ల సహకారం అందిస్తారు. న్యాయ సహాయం, సందేహాల నివృత్తికి 15100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం అంతా కూడా అధికారులు అందిస్తారు. అమ్మా నాన్నల బాగోగులు చూసుకోకపోతే బిడ్డల పేర రాసిచ్చిన ఆస్తి దస్తావేజులను రద్దు చేసుకునే అధికారం తల్లిదండ్రులకు ఉంటుందని ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా తేల్చి చెప్పింది. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను తిరిగి వారికి స్వాధీనపరిచేలా పిల్లలను ఆదేశించే అధికారం సెక్షన్ 23 ప్రకారం ట్రిబ్యునల్కు ఉంటుందని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్లోని ఓ వృద్ధ మహిళ తన కుమారుడికి గిఫ్ట్ డీడ్ కింద ఆస్తిని రాసిచ్చింది. కుమారుడికి గిఫ్ట్ డీడ్ కింద ఆస్తిని రాసిచ్చింటే
అది ఏం జరిగింది? బతికున్నంత కాలం తన బాగోగులు కుమారుడు చూసుకునేలా ప్రామిసరీ నోటు రాసుకున్నారు. తర్వాత తనను నిర్లక్ష్యం చేయడంతో పాటు మిగిలిన ఆస్తి కోసం దాడి చేస్తున్న నేపథ్యంలో కుమారుడికి రాసిచ్చిన గిఫ్ట్ డీడ్ను కూడా తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం 2007 సెక్షన్ 23 ప్రకారం రద్దు చేయాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారంట. విచారణ జరిపిన సుప్రీంకోర్టు కుమారుడి గిఫ్ట్ డీడ్ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఆస్తిని ఆమెకి స్వాధీనపరచాలని ఆదేశించిందంటూ కూడా రాశారు. ఎవరైనా చట్ట ప్రకారం తల్లిదండ్రులను ఆదరించకుండా తల్లిదండ్రులు బాగోగులు చూసుకోకుండా ఉంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 2007 సెక్షన్ 23 ప్రకారం ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ ఇచ్చినా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయించినా ఏ రూపకంగా ఇచ్చినా తల్లిదండ్రులను పోషణ చూడకపోతే తల్లిదండ్రులు ఆర్డీఓ గారిని కానీ ఆ పై స్థాయి అధికారులను సంప్రదిస్తే ఖచ్చితంగా ఆస్తి తిరిగి మళ్ళీ కూడా ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అందజేస్తారని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చెప్తున్నాయి. మరి దీనిపైన ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. ఇక్కడ చూస్తున్నాం, ఆదరించకుంటే ఆస్తి వెనక్కి అంటూ కూడా ఇంకో కథనం చూస్తున్నాం. విజయం సాధించిన బెంద్రం రాజవ్వ సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా కొడుకులకు బుద్ధి చెప్పేలా గిఫ్ట్ డీడ్స్ను రద్దు చేయించుకుంది ఈ పెద్దమ్మ. ఇది ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో ఆస్తులను తమ పేరు రాయించుకున్న కొడుకులు ఆ తర్వాత తల్లిదండ్రులను పట్టించుకోవడం మానేస్తున్నారు, ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. అయితే వారసులు వారి ఆస్తిని రాయించుకొని వదిలేస్తే చర్యలు తీసుకునే అధికారం హక్కులు ఉన్నాయి. సీనియర్ సిటిజన్లు తమ ఆస్తిని తిరిగి పొందేందుకు చట్టాలు ఉన్నాయి. గిఫ్ట్ డీడ్స్ చేయించుకుంటే రద్దు చేయించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయంట. బెంద్రం రాజవ్వ అనే వృద్ధురాలు తన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తన కొడుకు నుంచి తిరిగి భూమిని సీనియర్ సిటిజన్ చట్టం ద్వారా తిరిగి పొందడంలో విజయం సాధించింది. రాజమ్మ విజయం ఏ విధంగా సాధించింది అనేది ఒకసారి చూస్తే, సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముందురాయి గ్రామానికి చెందిన బెంద్రం రాజవ్వ ఆమె పెద్ద కుమారుడు ఎలాంటి వివరాలు చెప్పకుండా రిజిస్ట్రేషన్ తహసీల్దార్ ఆఫీస్కు తీసుకెళ్లాడు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంట 3.21 ఎకరాలు అంటే 3 ఎకరాల 21 సెంట్లు భూమిని ఏడాదిన్నర క్రితం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత తను పెద్ద కుమారుడి చేతిలో మోసపోయానని ఆమె గుర్తించింది. తన బాగోగులు పెద్ద కుమారుడు చూడట్లేదని సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఫిర్యాదు చేసింది. సదరు ఆర్డీఓ ఈ ఆర్డర్ని సంపాదించి 1 సంవత్సర కాలంగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఆఖరికి ధరణి పోర్టల్లో TM24 కోర్టు PPB కింద అప్లికేషన్ పెట్టి చివరగా తన భూమిని కొడుకు నుంచి స్వాధీనం చేసుకుంది. తన ఆస్తిని అక్రమంగా కొట్టేసే ప్రయత్నం చేసిన పెద్ద కొడుక్కి 80 ఏళ్ల రాజవ్వ గుణపాఠం చెప్పింది. తనకు మరో కుమారుడు మరో కూతురు కూడా ఉన్నారు. వారి సహకారంతో వృద్ధాప్యంలో జరిగిన మోసాన్ని మరొకరికి ఇదే విధంగా జరగకూడదని పోరాడి విజయం సాధించింది. తల్లిదండ్రుల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకొని వారి బాగోగులు చూడకపోతే ఎవరైనా సీనియర్ సిటిజన్స్ కింద కేసు వేసినట్లయితే భూములు రిజిస్ట్రేషన్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేసే అధికారం రద్దు చేసే అధికారం ఆర్డీఓలకు ఉంది. స్పష్టంగా చెప్తోంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం యాక్ట్ నెంబర్ 56/2007 కింద సిద్దిపేటలో ఆర్డీఓ పి సదానందం వృద్ధురాలి ఫిర్యాదును విచారించారు. ప్రొసీడింగ్స్ నుంచి 312/2024 తేదీ 8వ తేదీ 8వ నెల 2024ను జారీ చేశారంటే ఇందులో బెంద్రం రాజవ్వకు సర్వే నెంబర్ 132 ఉన్న 0.45 ఎకరాలు, 146 ఏలో ఉన్న 3.17 ఎకరాలు ఉంది. ఈ ఆస్తి ఆమెకు పూర్తిగా ఆధారం అయితే ఆమె పెద్ద కొడుకు ఎలాంటి వివరాలు చెప్పకుండా 2003 జనవరిలో 21ని గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడంట. ఫిర్యాదు చేస్తే గిఫ్ట్ డీడ్ 94/2023ని క్యాన్సిల్ చేయాలని ఉన్నతాధికారులకు ఆర్డీఓ రాశారు అంటూ కూడా ఉంది. అలాగే చట్టాన్ని ఉపయోగించుకోవాలంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. సమాజంలో
తల్లిదండ్రులకు తిండి పెట్టని దుర్మార్గపు వారసులు కూడా ఉన్నారు. వారి ఆస్తి కావాలి కానీ జీవిత చర్మాంకంలో ఇంకా తిండి పెట్టేందుకు కూడా ససేమిరా అంటున్నారు. ఈ మధ్య చాలామంది వృద్ధులు తమ కొడుకులు తిండి పెట్టకుండా వెళ్ళగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉదంతాలు చాలా చూస్తున్నాం. సీనియర్ సిటిజన్స్ చట్టాలు వారి బాగోగులు చూడడానికి ఉన్నాయని అవగాహన లేదు. రాజవ్వకు ఒక సహకారం అందడంతో న్యాయం దక్కింది. ఏడాది పోరాటం ద్వారా విజయం సాధించింది. ఎవరైనా ఆస్తిని రాయించుకొని వెళ్ళగొట్టే వారసులకు బుద్ధి చెప్పాలంటే చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి అంటూ కూడా సామాజిక కార్యకర్తలు కూడా చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఎన్నో గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అవి కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా ఇంగ్లీష్ పేపర్లో చూస్తున్నాం మనం. గిఫ్ట్ డీడ్ క్యాన్ బి క్వాష్డ్ ఇన్ చిల్డ్రన్ డోంట్ సర్వ్ పేరెంట్స్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. దీని ప్రకారం మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అండ్ 2007 అంటూ కూడా ఇంగ్లీష్ పేపర్లో కూడా మనం చూస్తున్నాం. ఇలాంటివి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో ఇలాంటి కేసుల్లో వృద్ధులకి ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎంతో మేలు చేసిందని చెప్పాలి. ఎవరైనా కూడా ఇలాంటి ఇబ్బందులకు గురై పిల్లల ఆదరణకు నోచుకొని ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే, ఆస్తి ఉన్నా లేకున్నా మీ బాగోగులు చూసుకోకపోతే మీరు ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ను సంప్రదించవచ్చు. లేదా మన AP 39 టీవీని సంప్రదిస్తే మేము మీ వెంట ఉంటాము, మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటూ ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం.